బిడ్డలారా, నా ఆత్మలారా, శాంతించండి, శాంతించండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. శాంతించండి. నేను మిమ్మల్ని 10 సంవత్సరాల పాటు కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాను రా. ఈ తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందిరా. శాంతించండి రా. ఏంట్రా అప్పుడే వచ్చారు? నేను అప్పగించిన పని అయిందా? మా కనులకు మార్గం తెలియట్లేదమ్మా. అమ్మా, మా కనుదృష్టి పనిచేయట్లేదమ్మా. దృష్టి సరళమైందిరా. నీకు కావాల్సింది చెబుతాను, విను. ఊరికి ఉత్తరాన 60 మైళ్ళ దూరంలో నీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. వెళ్ళరా. అమ్మగారు ఆత్మలతో మాట్లాడుతున్నాను, కొంచెం కూర్చోండి. మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి? నేను కాకినాడ నుంచి వచ్చానండి. మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. అమ్మ గురించి మీకు ఎలా తెలుసండి? మరి మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మా నాన్న చాలా కష్టపడి చదివించారు. అప్పుడు అబ్బాయికి ఉద్యోగంగా వచ్చింది. అప్పుడు అబ్బాయి బాగున్నాడని ఓర్వలేక అబ్బాయికి చేతబడి చేయించాడు. అప్పుడు లేదు, ఆ అబ్బాయి పిచ్చి బట్టి రోడ్లమ్మటి తిరుగుతా ఇటు నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వెతుకుతూ ఆ అబ్బాయి బస్టాండ్లో కనబడ్డాడు. అప్పుడు కనబడితే అబ్బాయిని అమ్మ దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ అబ్బాయిని బాగు చేసింది. ఆ అబ్బాయి మామూలు మనిషిలాగా ఇప్పుడు ఉన్నారు. ఆ అబ్బాయికి ఉద్యోగం కూడా వచ్చింది, పెళ్ళి కూడా జరిగింది. అందుకే అమ్మ దగ్గరికి వచ్చాను. అమ్మ చాలా మహిమ గలది. 20 హిమాలయ పర్వతాల్లో 10 సంవత్సరాలు ధ్యానం చేసి వచ్చింది. అమ్మ ఆత్మలతో మాట్లాడిద్ది, చెట్టలతో మాట్లాడిద్ది, పుట్టలతో మాట్లాడిద్ది, ఆఖరికి రాయలతో కూడా మాట్లాడిద్ది. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, వచ్చి కూర్చోమ్మా. ఇప్పుడు ఏంటో చెప్పమ్మా నీ సమస్య.
మరి మా ఇంట్లో మేము పెట్టిన వస్తువులు ఒక పక్కన పెడితే ఆ వస్తువులు వెళ్ళి వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాయమ్మా. రాత్రిపూట మా ఇంటి పైన గల్ గల్ అని శబ్దం వస్తున్నాయమ్మా. మా ఇంటి పైన ఎవరో డాన్స్ చేస్తున్నట్టుగా నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా. మళ్ళీ భూమి నుంచి శబ్దాలు వస్తున్నాయమ్మా మా ఇంట్లో. వచ్చే అమావాస్య నుంచి ఏముండదమ్మా, ఏ సమస్య ఉండదమ్మా. ఇదిగోమ్మా, ఈ నిమ్మకాయ తీసుకువెళ్ళి దేవుడి పటం దగ్గర పెట్టమ్మా. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, వచ్చి కూర్చోమ్మా. ఇప్పుడు ఏంటో చెప్పమ్మా నీ సమస్య. మేము ఒక స్థలం కొనుక్కున్నామమ్మా. అది అక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామమ్మా. అది మా ఆయన పేరు మీద కట్టాలా, నా పేరు మీద కట్టాలో చెప్పమ్మా. ఇంకా ఇల్లు కట్టే సమయం రాలేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు చెప్తానమ్మా. ఏంటో చెప్పురా, నువ్వు తెచ్చిన సమాచారం ఏంటో చెప్పురా. అమ్మా, ఊరికి ఉత్తరాన 60 మైళ్ళ దూరాన నువ్వు చెప్పినట్టే వెళ్ళానమ్మా. సమాచారం మొత్తం శోధించా. నేను చెప్పే సంగతి మీరు పూర్తిగా వినండమ్మా. ఆ ఊర్లో మొత్తం తిరిగి శోధించగా 672 గుప్త నిధులున్నాయి ఒకే నగరంలో. దానికి మించి 10 రెట్లు గుప్త నిధులున్న ఒకే ఒక్క నిధిని కనుగొన్నాను. అది రాజులు క్రీస్తు పూర్వం వారు కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తి మొత్తం ఒక కొండ గృహలో తంత్ర క్షంత్ర క్షోత్ర తంత్ర వక్ష నక్షత్రంతో శ్రీచక్రంతో తొలి భూమిలో పెట్టిన గుప్తనిధి తెలుసుకున్నానమ్మా. అది అంత తేలిక కాదు మన ఛేదించటం. దాని గురించి ఇంకా పరిశోధన చెయ్యాలి అమ్మా. అంటే మనకు అసాధ్యమైంది ఏముందిరా? సప్త సముద్రాలే దాటెళ్దాంరా. అమ్మా, మనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మనం అనుకున్న సులువేం కాదమ్మా. అది తంత్ర మంత్ర క్షుద్ర పూజలతో చేసింది. మనం ఏదైనా సాధించగలం. ఇది వంశపారపర్యంగా వస్తున్నది. దీంట్లో ఆడ సంతానం కన్యక వల్లే అవుతుంది. అది కూడా మొదటి సంతానం వల్లే సాధ్యమవుతుంది. అమ్మా, మీరు ఆవేశపడుతున్నారు. శాంతించండి. నేను మీ దూతని, మీ మంచి కోరేవాడిని, మీకు నమ్మిన పంటుని. అమ్మా, మీరేమాత్రం ఆవేశపడ్డా తొందరపడ్డా ఇది మొత్తం బూడిద పాలైపోద్దమ్మా. మంత్ర తంత్రాలతో క్షుద్ర పూజలతో ఇది అయ్యేది కాదు. ఇది వారసురాలు ఉందమ్మా. వారసాన్ని నేను కనిపెడతాను, మీకు తెలియజేస్తాను. త్వరలో తెలియజేస్తానమ్మా. ఇదే నా విన్నపం. శుద్రా, నా కుమారా, నీ తల్లిని పిలుస్తున్నాను, ఇటు రారా. అమ్మా, చిత్తం చెప్పమ్మా. కుమారా, వచ్చావా? రాజసంపద గుప్త నిధుల గురించి చెప్పరా. అమ్మా, చెబుతానమ్మా. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాజసంపద
తమ పుత్రులకు పుత్రులకు దక్కే విధంగా వాళ్ళు సప్త సముద్రాల్లోనూ భూగర్భంలోనూ ఎత్తైన కొండల్లోనూ గృహ సంచారంలోనూ దాచి ఉంచేవారు. ఆ నిధుల్ని దొంగలు కానీ బందుపోటు దొంగలు కానీ ఇతర రాజ్య సామ్రాజ్యాలు కానీ దొంగిలించకుండా దాన్ని తంత్ర మంత్ర క్షుత్ర పూజలతో బంధించి శ్రీచక్రం వేసి ఉంచేవాళ్ళమ్మ. అది వేరే వాళ్ళ కంటి పడదు, కనిపించదు, కనిపెట్టినా కూడా కొల్లగొట్టలేరు. ఎందుకంటే తమ వారసుల పేరు మంత్రంలో జపించి ఉండటం వల్ల భూప్రపంచంలో ఉన్న క్షత్ర పూజలన్నీ వాటికి కాపలా కాస్తాయి. వాటిని మనం కొల్లగొట్టాలంటే వారు వారసులు కంపల్సరిగా కావాల్సిందేనమ్మా. మరి రత్న సంభూతాలు ఏదైనా కానీ ఏ భూగర్భంలో ఉన్న శబ్దాలతోనూ అలికిడితోనూ గోల చేస్తూ ఆకలితో పూజ కోసం ఆక్రందాలు పెడతా ఉంటాయి. వాడి చప్పుడు మనం కనిపెట్టగలం, వాటిని చూడగలం, వాటిని తీసుకోలేం, ఛేదించలేం. కానీ వారి వారసుల్ని కనిపెట్టి వారి ద్వారా మనం సంపాదించగలగాలి. అంతేగాని ఏ రకమైన మన బలప్రయోగం, మన తంత్ర క్షంత్ర క్షుద్ర పూజలు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదమ్మా. కాకపోతే ఒకటి చెప్పగలనమ్మా, ఆ 672 నిధులు మనం తీయగలుగుతాం, ఆ మంత్రాలను మనం శోధించగలుగుతాం. కానీ దానికి 10 రెట్లు అయిన రాజ సంపదను మనం దోచలేమమ్మా. దానికి కారణం దాని వారసులు ఇంకా బతికే ఉన్నారు. ఆ వారసుల ద్వారానే దాన్ని వెతికీయగలం. కుమారా, ఈ వారసత్వ సంపద వారసుల్ని నాకు చూపించు. అలాగే అమ్మా, నేను వాళ్ళ నుంచి ఆ పనిలోనే ఉంటాను. సెలవమ్మా. ఆత్మలతో మాట్లాడే శక్తి నాకుంది. ఆత్మలతో పనులు చేసుకునే సామర్థ్యం నా దగ్గర ఉంది. కానీ ఈ రాజ సంపదని కొల్లగొట్టలేనా? అన్ని శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవా? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, కూర్చోమ్మా. ఏంటో చెప్పమ్మా నీ సమస్య. పోయిన నెల నేను వచ్చాను, నిమ్మకాయ కూడా ఇచ్చారు, పుట్టు పెట్టారా? నీ సమస్య ఇంకా తీరలేదా? అమ్మా, మీరు నిమ్మకాయ ఇచ్చారే, అది ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైనాయి అమ్మా. ఒక దగ్గర పెట్టిన సామాన్లు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అమ్మా. ఇంటి నుంచి భయంకరమైన అరుపులు కేకలు వినపడుతున్నాయి అమ్మా. నిమ్మకాయ నాట్యమాడినట్టు అనిపిస్తుంది అమ్మా. ఇంట్లో గజ్జల సౌండ్ వస్తుందమ్మా. అట్లాగా? ఏమైందమ్మా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఇది నీ మనసులోనే దాచుకో. అలాగేనమ్మా. ఏంటో చెప్పమ్మా. ఇది మీ కుటుంబానికి సంబంధించింది. ఏంటమ్మా ఆ విషయం చెప్పమ్మా. చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఇంట్లో గుప్త నిధి ఉందమ్మా. అంటే ఏంటమ్మా? ఇవన్నీ నాకు తెలియదమ్మా. ఈ అరుపులు కేకలు ఈ మధ్య నుంచే వస్తున్నాయమ్మా. ఆ ఇల్లు పూర్వకాలం నుంచి ఉందమ్మా. ఎలాగోలా ఇదంతా నువ్వే సరిచేయమ్మా. పిచ్చిదానా, గుప్త నిధంటే పూర్వీకులు దాచిన సంపదమ్మా. అంటే ఎక్కడుంటుందమ్మా? మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటామమ్మా. మేము చూస్తానే ఉంటాం, తిరుగుతానే ఉంటాం. మాకు ఎప్పుడు కనిపించలేదమ్మా. పిచ్చిదానా, అది అక్కడ ఇక్కడ కనిపించేది కాదమ్మా. అది భూమిలో పాతి పెట్టబడి ఉంటుందమ్మా.
అది ఎలా తీయాలమ్మా? నేను మీ ఇల్లు ఒకసారి చూడాలి. చూసి ఆ నిధి ఎక్కడుందో చూసి అప్పుడు దానికి తగ్గ పూజలు చేసి దాన్ని బయటకు తీయాలి. పూజలు చేయకపోతే తీయలేమా అమ్మా? దాని ఉనికి చూపిస్తుంది. మీరు గనక తీయకపోతే అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు తీయండి అమ్మా. అది ఎప్పుడు పడితే అప్పుడు తీసేది కాదమ్మా. మరి ఎప్పుడమ్మా? దాని ముహూర్తం పెట్టాలి. అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు నేను వస్తానమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. వచ్చి కూర్చోమ్మా. ఇప్పుడేంటో చెప్పమ్మా నీ సమస్య. మొన్న వచ్చా కదమ్మా ఇల్లు కట్టుకోవాలని. మళ్ళీ మీరు రమ్మన్నారు నెల ఆగిన తర్వాత. అందుకని వచ్చానమ్మా. ఓహో, నువ్వా? అదా విషయం. ఏమైందమ్మా? ఏదన్నా ఆటంకం వచ్చిందా? ఏమైందమ్మా? ఏదన్నా సమస్య? చెబుతాగా. ఏంటమ్మా అది? చెప్పమ్మా. మీ స్థలంలో ఒక అనాథ శవం పాతిపెట్టబడి ఉంది. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదా అమ్మా? ఉంది. చెబుతాగా. ఒక పరిష్కారం చెబుతాగా. పరిష్కారం ఏంటో చెప్పమ్మా. చెబుతా. ఆ అనాథ శవం చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఆ ఆత్మ కోరికలు తీరలేకపోయాయి. అందువల్ల ఆ ఆత్మ మీ స్థలం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఎలాగమ్మా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ ఆత్మకి శాంతి చేసి అక్కడి నుంచి పంపితే అంతా జయమే. మీరు ఏం చేసినా సఫలమవుతుంది. మీరు మట్టి పట్టుకున్నా గాని అది బంగారం అవుతుంది. అదేదో చెయ్యమ్మా. మళ్ళీ సోమవారం మళ్ళీ నా దగ్గరకు రా. నేను నీకు పూజ చేసి సిద్ధం చేస్తాను. అది నువ్వు తీసుకువెళ్ళు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ విషయం నీ మనసులో కూడా అనుకోవద్దు. అనుకుంటే ఇంకా మన చేతుల్లో లేదు. మన చెయ్యి దాటిపోతుంది. నేను ఎవరికి చెప్పనమ్మా. నేను మనసులో కూడా అనుకోనమ్మా. వెళ్ళొస్తానమ్మా. శుభం. ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. ఇప్పుడు నుంచి నా చేతుల్లో ఎవరైనా చిక్కినా గాని తప్పించుకోలేరు. నువ్వు నా చేతుల్లో బందీవిరా. ఎవరమ్మా మీరు? నన్ను ఇంత శిక్షణ పెడుతున్నారు. నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నా. నన్ను ఎవరు నా జోలికి రాలా. ఎంతో మంది ఉరికిచ్చా, భయపెట్టా. నువ్వు నన్ను మంటల్లో కాలుతున్నావు కదమ్మా.
అరిపిస్తున్నావు కదమ్మా, నన్ను వదిలేయి, నా దారి నేను చూసుకుంటా, నేను వెళ్ళిపోతా, నేను ఉండను, నన్ను వదిలేయి, నన్ను ఏం చేయొద్దు, నాకు భయం వేస్తుంది, నువ్వు అట్లా నవ్వొద్దు, నన్ను చూడొద్దు, అమ్మా నేను వెళ్ళిపోతా, నన్ను వదిలేయి, నన్ను విడిచిపెట్టు, నన్ను వదిలేయి. నిన్నంత తేలిగ్గా వదిలిపెళ్తాననుకుంటున్నావారా? నిన్నెక్కడ వదిలిపెట్టాలో అక్కడే వదిలిపెడతాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను రా. నమస్కారం అమ్మా. రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ పని అయిపోయింది. నా పని అయిపోయిందే అమ్మా. అయింది. అయింది. వాడు నా మీదే తిరగబడుతున్నాడు. అయినా వాళ్ళంటో ఎంతమందిని చూశాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పమ్మా. ఇదిగో ఈ నిమ్మకాయ తీసుకువెళ్ళి ఆ స్థలంలో పాతి పెట్టు. వెనక్కి తిరిగి చూడకుండారా. ఇంటికి వచ్చి తలారా స్నానం చెయ్యి. అప్పటి వరకు ఎవరిని ముట్టుకోవద్దు. నమస్తేనమ్మా, మీరు ఈరోజు రమ్మన్నారుగా? నమస్తేనమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఈరోజు రాత్రి నేను వస్తానమ్మా. పూజకి సిద్ధం చేసి ఉంచమ్మా. సరేనమ్మా. ఎవర్రా నా పూజకు అడ్డుపడుతుంది?
పిలిచినా రావద్దు. సరేనమ్మా.
దేవతమ్మా. ఈ సంపద మొత్తం నీదేనమ్మా, తీసుకువెళ్ళమ్మా. సరేనమ్మా. నువ్వు నిజంగా మా పార్టీలో దేవత